ఎమ్మ కంపెనీ అని కొత్తగా లాంచ్ అయింది. అవి మంచివేనా? మన దగ్గర పరుపు మాత్రం సూపర్ సార్. అవి మంచియేనా అంటే అండి, అడ్వర్టైజ్మెంట్ మంచిదండి. రోజుకి ఒక కంపెనీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో నేను మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు ఒక 10 కంపెనీలు వచ్చాయండి. ఆ కంపెనీలో ఏమనేది తెలియట్లా. అందుకని మనం ఏదైనా సరే కంపెనీ పేరుతో కొనొద్దండి. లోపల ఉన్న మెటీరియల్తో కొనండి. ఆ మెటీరియల్ ఏ అంగుళాలు, ఎన్ని కిలో పరుపు మీరు ఏ కంపెనీ అయినా సరే అడగాల్సింది ఫస్ట్ పాయింట్. లోపల మెటీరియల్ ఏంటి, ఎన్ని కిలోలు వచ్చింది, ఈ రెండే మీరు అడగండి. మీకు ఆటోమేటిక్గా ప్రైస్ మంచిదో చెడ్డదో తెలిసిపోయింది. ఇన్ని ప్రశ్నలు అడగవలసిన రెండు ప్రశ్నలు. లోపల మెటీరియల్ ఏముంటుంది, ఎన్ని కిలోల బరువు వచ్చింది, ఇంకంతే. మా వెబ్సైట్లోకి వెళ్ళండి, డెన్సిటీ వారీగా వెయిట్ రాసుకోండి, మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. సార్ ఎమ్మ మ్యాట్రెస్ 10 ఇంచ్ మంచిదేనా? 28K చెప్తున్నారు. 10 ఇంచెస్లో మీరు 2 అడగాలి సార్. లోపల మెటీరియల్ ఏంటి ఒకటి అడగండి, ఎన్ని కిలోల బరువు వచ్చింది అనేది అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ లాటెక్స్ పరుపు అనుకోండి, మొత్తం లాటెక్స్ అనుకోండి 500, మొత్తం ఫోమ్ అనుకోండి కిలో 250, 300, రెండు మిక్సింగ్ అనుకోండి 350, 400, మిక్సింగ్ని బట్టి ఉంటుంది. అది ఇప్పుడు అచ్చంగా బంగారం ఎంత, గ్రాము 10,000 అనుకోండి, బంగారం రాగి కలిపితే 9,000, ఇంకా ఎక్కువ కలిపితే 5,000, సేమ్ అంతే. మీరు ఎన్ని కిలోలు అడగండి పరుపు, లోపల మెటీరియల్ ఏంటో అడగండి. ఈ రెండు ఇంకా అడిగితే తేలిపోయింది. కాటా పెట్టుకోండి. ఇప్పుడు 10 ఇంచెస్ 28,000 చెప్పారు, అది తక్కువ మీకు 100 కిలోలు రావాలి ఫోమ్ కాబట్టి. అదే లాటెక్స్ అయితే కనీసం 50 కిలోలు అన్నా రావాలి. ఎన్ని కిలోలు వచ్చింది, లోపల మెటీరియల్ ఏంటి అడగండి, రెండు క్లారిటీ అయిపోయింది. ఇప్పుడు మేము లాటెక్స్ బాండెడ్ మీకు 6 లాటెక్స్ బాండెడ్ మీకు ఎంతకి ఇస్తున్నాము, 54,000, 100 కిలోలు వచ్చింది అంటే కిలో 500 పడింది సుమారుగా, విత్ యాక్సిరీస్ అన్ని ట్రాన్స్పోర్ట్తో కలిపి, లాటెక్స్ కాబట్టి. అదే రీబాండెడ్ సూపర్ సాఫ్ట్ ఉంది, 40 కిలోలు వచ్చింది 30,000కి, దాన్ని బట్టి లెక్కేసుకోండి విత్ యాక్సిరీస్ అట్లా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.